మూడవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19 అధ్యాయము 26 వచనం, 27 వచనములో బాధ్యత కూడిన మాట ఏంటంటే, "అమ్మా ఇదిగో నీ కుమారుడు" అని అతని తల్లితో చెప్పాను. ఆ తర్వాత శిష్యుని చూచి, "ఇదిగో నీ తల్లి" అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మాట బాధ్యత అంటే బాధ్యత కలిగి ఉన్నామా లేదా అనేది మనం చూద్దాం. అంత కష్ట సమయంలో, అంత బాధ సమయంలో మరి తల్లిని మర్చిపోలేదు. అలాగని శిష్యుడు తను ప్రేమించిన యోహాన్ని గూడా మర్చిపోకుండా వారిద్దరు గూడా సిలువ దగ్గర కొందరు స్త్రీలు ఆ యొక్క శిష్యుడు ఉన్నప్పుడు యేసు ఆ బాధలో ఆ యొక్క బాధ్యతను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. తన తల్లిని విడిచిపెట్టలేడు. అందుకనే మరి పాత నిబంధనలో నిర్గమాకాండంలోని 20 అధ్యాయంలోని 2వ వచనంలో నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించమనుంది. అదే విధముగా ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో నీకు మేలుకు కలుగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని మరి సన్మానించుము అనే వాగ్దానంతో కూడిన ఆ యొక్క మాటలు, ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది కూడా మనకి మేలుకరమే. దేవుడు బాధ్యత కలిగాడు. తన కష్ట మరణ సమయంలో కూడా మరి భూమిని విడిచి వెళ్తున్నప్పుడు తండ్రితో ఏకీభవించినప్పుడు, ఏకంగా కలిగినప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు కూడా తన తల్లి యొక్క బాధ్యతను మర్చిపోకుండా తన శిష్యుడికి ఇచ్చాడు. శిష్యుడు కూడా చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడు గనుక తన యొక్క పెద్ద పనిలో మరి కూడా దేవుడు నమ్మకంగా దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు ఆయన వాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంగమా, నీవు కూడా ఎంత బాధ్యత కలిగి ఉన్నావు? మన కుటుంబం పట్ల, మన తల్లిదండ్రుల పట్ల, మన సంఘం పట్ల, మన యొక్క సమాజం పట్ల, అదే విధంగా మన యొక్క ప్రతి విధమైన దేవుడు ఇచ్చిన ప్రతి పనిలో కూడా నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉంటేనే దేవుడు మనల్ని ఇంకా ఇంకా కూడా ఆశీర్వదిస్తాడు. మనకి మేలు కలిగినట్లు. మనము ఇంతే పరిమితిలో ఉంటాము. దేవుడు నాకింతే అనుమతించాడు. నాకు ఆ యోగ్యత ఉంది అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ఏ పరిస్థితిలో ఏది అడిగినా కూడా మనం జవాబు చెప్పే విధముగా ఉండాలి. అందుకనే తల్లిదండ్రుల విషయంలో గాని, కుటుంబ విషయంలో గాని, సంఘం విషయంలో గాని, సేవ విషయంలో గాని మనం నమ్మకముగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు ఇవి 4 కూడా అడుగుతాడు. ఖచ్చితంగా అడుగుతాడు. అందుకనే మనము నమ్మకం కలిగి, బాధ్యత కలిగి ఆయన ఉండాలి. ఆయన ఒక మాదిరి చూపిస్తాడు. 7 మాటల్లో కూడా నేను వర్ణించేదేటంటే ఆయన యొక్క మాదిరిని, ఆయన యొక్క గుణాన్ని గూడా మనం అనుసరించినప్పుడు, క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు, ఆ యొక్క మాటల ద్వారా మనం ప్రభావితం చెంది ఆత్మీయంగా ఎదుగుతామనే విషయాన్ని గమనించండి.